వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ వెతుకులాట ప్రారంభించారు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్యను మళ్లీ ఆహ్వానించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలే పార్టీలో ఉండలేనంటూ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు రాజయ్య. కాంగ్రెస్ లో చేరేందుకు సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసు మున్షితోనూ భేటీ అయ్యారు. ఈలోపే కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ కలిసి పనిచేద్దామంటూ రాజయ్యతో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందించారు. షరీఫ్, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి కడియం కావ్య ఎపిసోడ్తో మళ్ళొకసారి హైకమాండ్ ఆలోచనలో పడ్డదని చెప్పాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి, కడియం కావ్య వెళ్తారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపదాస్ మున్సితో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి చూసినాం. ప్రస్తుతం అదే చర్చ జరుగుతోంది. దీంట్లో భాగంగానే ధీటైన అభ్యర్థిని ఎంచుకోవాలనేది ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. దానికి ప్రస్తుతానికి చర్చలు కూడా చేస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్రం తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. సామాజిక పరంగా చూసినా సరే కొన్ని ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, గెలుపు అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ బేరోజు వేసుకొనే రాజయ్యను బరిలో ఉంచాలి బీఆర్ఎస్ లోక్సభ వరంగల్ స్థానానికి అనేది కూడా ఒక ఒపీనియన్కి పార్టీ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కడియం శ్రీహరికి అక్కడి జిల్లాలో ఉన్నటువంటి రాజయ్యకు రాజకీయ శత్రువులుగా చర్చ ఉంది. అదే చాలా రోజుల నుంచి క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనను కాదని చెప్పి కడియం శ్రీహరికి అప్పట్లో టికెట్ ఇవ్వడము, అసెంబ్లీ స్థానానికి ఆయన్ను ఎంచుకోవడము, దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యవహారంలో కూడా ఆయన్ని బర్తరఫ్ చేయడం, అన్ని ఎపిసోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా పార్టీ ఆయనకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి డెసిజన్స్కి కారణం కడియం శ్రీహరి అనేది కూడా మొదటి నుంచి గట్టిగా రాజయ్య భావిస్తూ వస్తున్నారు. ఆ క్యాడర్ కూడా అదే చర్చ చేస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిర్రో అప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ టికెట్లు ఇచ్చే వ్యవహారంలో కూడా ఆయన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి అక్కడి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కన్నీరుగా వెలిపించినటువంటి దృశ్యాలు కూడా చూసినాం. తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ రకంగా బ్యాక్ ఎండ్లో తనని ఇబ్బంది పాలు చేశారు, తన ప్రత్యర్థి అనేటువంటి మాటను సొంత కుంపటితోనే ఇదంతా కూడా జరిగిందనేది చర్చ చేశారు. ఆయన చేసినటువంటి వ్యవహారం అంతా కూడా చాలా వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన రాజీనామా లెటర్ సమర్పించిన తర్వాత నెక్స్ట్ ఆయన భవిష్యత్తు కార్యాచరణ గురించి కార్యకర్తలతో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్తో క్యాడర్తో అంతా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవాలనేది కూడా మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే రిజైన్ చేసిండో అప్పటి నుంచి ఆయన ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఏఐసిసి పెద్దలను ఆయన కలిశారు. ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలిసిరు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లతో కూడా టచ్లోకి వెళ్ళిరు. ఇక సుగమం అయిపోయింది, కాంగ్రెస్లోకి తాటికొండ రాజయ్య జాయిన్ అయిపోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలోనే అనూహ్యంగా కడియం కావ్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్తారు. ఒకవేళ ఇద్దరు కాంగ్రెస్లోకి వెళ్తే ఆల్రెడీ రాజయ్య కాంగ్రెస్లోకి వెళ్తారనేటువంటి చర్చ జరిగింది. అందుకు ఆయన మార్గం సుగమం చేసుకున్నారు. అలాంటి టైంలోనే ఈ ఎపిసోడ్ ఒకసారి తెర మీదకి రావడంతో మళ్ళొకసారి రాజయ్య సమాలోచనలో పడ్డరు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు కాబట్టి అందుకే నేను బ్యాక్ డ్రాప్ అవుతున్నాను అనేటువంటి విషయాన్ని క్యాడర్తో రాజయ్య చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అదే అంశం పైన బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రాజయ్యతో టచ్లోకి వెళ్ళిర్రు. గత కొద్ది రోజుల నుంచి ఉద్యమ సమయం నుంచి కలిసి పనిచేసినాం కాబట్టి ఇప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉంది. ఖచ్చితంగా తన కృషి అవసరం, తనకు సంబంధించినటువంటి క్యాడర్ కూడా అవసరం. కలిసికట్టుగా పనిచేద్దాం, జనాల్లోకి వెళ్దాం అనేటువంటి విషయాన్ని రాజయ్యకి చేర్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు రాజయ్య దగ్గర నుంచి కానీ హైకమాండ్ దగ్గర నుంచి కానీ క్లారిటీ లేదు. మరి ఎవరిని బరిలో ఉంచనున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ లోక్సభ స్థానానికి పేరును ఖరారు చేయలేదు, హోల్డ్లోనే పెట్టిరు. నిజంగా కడియం సంబంధించినటువంటి ఫ్యామిలీకే కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ను
ఇస్తుందా అనేటువంటి ఊహాగానాలు ఆ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒకవేళ కడియంకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అక్కడ పోటీలో నిలిస్తే కనుక బలమైనటువంటి అభ్యర్థిని ఉంచాలనేది ఒక స్ట్రాటజీలో భాగంగానే ఈ రకంగా రాజయ్యను మళ్ళీ తెర మీదకి బీఆర్ఎస్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అట్ సేమ్ టైం సికింద్రాబాద్ సీటుకు సంబంధించి ఎట్లనైతే పద్మరావుని తెర మీదకి తెచ్చిర్రో అదే స్ట్రాటజీతోనే రాజయ్యను తెర మీదకి తెచ్చారనేది కూడా రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇక చూడాలి మరి ఇంకా ఎప్పుడైతే కావ్య ఎపిసోడ్ తెర మీదకి రాగానే మళ్ళొకసారి హైకమాండ్ అంతా కూడా ఆలోచనలో పడ్డది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎప్పటివరకు చెప్తారనేటువంటి అంశంపైన చూడాలి. ఇప్పటికే పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళపైన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మరికొంతమంది నేతలంతా కూడా హాట్ కామెంట్ను చేశారు. ఉదయమే కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ అంతా తానే తీసుకొచ్చినటువంటి ధీరుడుగా కేసీఆర్ ఉంటారు. ఎవరు లేని టైం నుంచి అంచెలంచెలుగా ఎదిగి జనాల్ని పోగు చేసుకొని ఇదంతా కూడా రాష్ట్రాన్ని సాధించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే స్థాయిలో వెళ్తాం. పార్టీ కష్టకాలంలో ఉంది, జనాల సమస్యలు నమ్ముకొని మేము ముందుకు పోతామనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూనే ఒక ఘాటైనటువంటి ట్వీట్ని చేసినారు. ఇప్పుడు రాజకీయంగా మాత్రం వరంగల్ సీటుకు మాత్రం ఒక చర్చ అయితే జరుగుతోంది.